మార్చ్ 19, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యంగా ఉండడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపార వ్యవహారాలు లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. వృత్తి జీవితంలో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల విమర్శలను పట్టించుకోకపోవడం శ్రేయస్కరం. ఇంటి పరిస్థితులను చక్కదిద్దుతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. తదుపరి వృషభం. చిన్న చితక సమస్యలున్నా వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు చక్కబడతాయి. కొందరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మిథునం. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెడతారు. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆదాయంలో ఆశించిన వృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ సదుపాయాలు కలుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. తదుపరి కర్కాటకం. వృత్తి ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. అదనపు సంపాదనకు అవకాశం ఉంది. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం అన్ని విధాలుగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. ఇంటా బయట పని భారం ఎక్కువగానే ఉంటుంది. అత్యవసర పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఫలితాలు ఉత్సాహం కలిగిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి సింహరాశి. ఉద్యోగం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. శ్రమాధిక్యత ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆదాయ అవసరాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమస్యల విషయంలో స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల చదువుల విషయంలో సంతృప్తి చెందుతారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. తదుపరి కన్యరాశి. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక ఉండకపోవచ్చు. సామాజికంగా గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయట మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. తదుపరి తులారాశి. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లాభాల బాట పడతారు. సొంత ఆలోచనల వల్ల బాగా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా చెక్కబడతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల ద్వారా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. తదుపరి వృశ్చికం. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. పెండింగ్ పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి ధనుసు రాశి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. మీ ప్రతిభా పాఠవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాల్లో ఆశించిన స్థాయిలో సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడడం వల్ల అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యానికి లోటు ఉండదు. తదుపరి మకరం. వృత్తి ఉద్యోగాల్లో సామరస్యంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలను గణిస్తారు. ఆదాయ పరిస్థితి నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయడం మంచిది.
ప్రస్తుతానికి ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం మీద శ్రద్ధ పెట్టాలి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిగా అనారోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కుంభం. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. బంధుమిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఇంటా బయట వాతావరణం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులను అదుపు చేస్తారు. కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. తదుపరి మీనం. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందడానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. అనుకోకుండా 1-2 శుభార్తలు వింటారు.